నమస్కారం అండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి అక్కనో చెల్లెనో లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుందనేది ఒక్క చిన్న కవిత్వ రూపంలో. నా బ్రతుకు పంటకు ఎన్ని బావి నీళ్లు పెట్టినా ఆకుపచ్చగా నవ్వుతున్నానే గాని వర్షపు చినుకుల లాంటి అక్కనో చెల్లెనో ఉండి ఉంటే నేను ఇంకెంత బాగా పండేవాడినో. మన ఇండ్లలా ఎవరికన్నా గవర్నమెంట్ సొమ్ము తినే అదృష్టం దక్కిందా? ఎంత తిప్పల పడ్డాడో, ఎన్నిసార్లు పేగెండ పెట్టుకున్నాడో. నా తమ్ముడి కష్టానికి నౌకరి దక్కిందని అక్క ఉంటే ఎంత మురిసిపోయేదో. పులికండ్లల్లో పడ్డ జింక లెక్క 9 నెలలు పరిగెత్తి నా తమ్ముడు కూడా పులి అయిందని అడగనోళ్లకు ఎంతమందికి చెప్పి నీటి చెరువయ్యేదో. 20 ఏండ్లు కొట్లాడిన అక్క పెండ్లి కూతురై ఇంటి దర్వాజకు కుంకుమ పెట్టిపోతుంటే నా కన్నీళ్ల చెరువుకు ఏ దేవుడు చానకట్ట వేసినా కొట్టుకుపోకుండా ఉండంటారా? మేనమామనై అల్లుడువో కోడలువో 4 తలనీలాలు కత్తిరించి అక్క పెట్టే కొత్త బట్టలు కట్టుకొచ్చే అదృష్టం ఈ జన్మకు దక్కకపాయే. ఇంకొన్ని రోజుల్లో తన బిడ్డ రూపం చూడబోతున్నా తల్లి ఆరాటం లెక్కనే ఏడాది రాకెట్ల పండుగకు ఎలాంటి రాకెట్ కట్టాలి, బావను ఎట్లడిగి ఇంటికి రావాలని నెల రోజుల ముందు నుండి అక్క ఎట్ల తనలాడేదో. పెండ్లి కొడుకును చేసినప్పుడు ముక్కు మీద కొంచెం కుంకుమ పడితే ఉరుకొచ్చి తువాలతో కుంకుమ దుడిచే అక్కనో చెల్లెనో తోడగుట్టిందై ఉండాలి. అమ్మను నాయనను కాలం చేస్తే గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎన్ని కన్నీళ్లు దూకుతున్నా రాగాలు గట్టి ఏడ్చే అక్క ఉంటే మా వలపోత ఆ భగవంతుడికి తెలిసేదేమో. అక్క ఉంటే అమ్మలాంటి అమ్మవు, నాయన లాంటి నాయనవు. అక్కుంటే అమ్మలాంటి అమ్మవు, నాయన లాంటి నాయనవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరి మనులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.